సో రీసెంట్‌లీ వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే 'కల్కి 2లో' సుమతి క్యారెక్టర్‌లో 'దీపికా పడుకోన్' గారు ఇంక కంటిన్యూ చేయట్లేదంట. సో ఇది యాక్చువల్లీ 'ప్రభాస్' గారితో సెకండ్ మూవీ క్యాన్సిల్ అవ్వటం లాగా. మైట్ బి దేర్ ఈస్ ఎ ప్యాటర్న్ ఔట్ దేర్. బట్ ఏంటంటే 'స్పిరిట్' ఇలాంటి సినిమాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 'స్పిరిట్‌లో' ఆవిడకి అసలు ఏం తెలీదు మనకి. యాక్టింగ్ జరగలేదు, ఏమీ జరగలేదు. అసలు ఆవిడని ఎందుకు తీసుకున్నారో తెలీదు, ఎందుకు వదిలేసారో కూడా తెలీదు. బట్ ఇందులో ఎలా అంటే మనం పార్ట్ 1 చూసాం. షీ ప్లేడ్ ఎ రియల్లీ ఇంపార్టెంట్ రోల్ కదా! షీ ఈస్ ద మదర్ ఆఫ్ కల్కి రైట్? సో అంతటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఇంకా బేబీ కూడా 150 మంత్స్ బేబీ 150 డేస్ బేబీయే ఇంకా గుర్తుంటే మీకు. సో ఇప్పుడు క్యారెక్టర్‌ని ఎలా ఎండ్ చేస్తారు? లేదా ఖచ్చితంగా మారుస్తారా? మారిస్తే తెచ్చినోళ్ళు ఇంకో అదే కొత్తగా వచ్చినోళ్ళు అదే ఇంపాక్ట్ డెలివరీ చేయగలరా? అసలు ఎవరిని తీసుకొస్తారు? అనైతే నాకైతే క్యూరియస్‌గా ఉంది. సో చూడాలి. ఒకవేళ ఎవరొచ్చినా లేదంటే రీప్లేస్ చేసినా ఇట్ విల్ డెఫినెట్‌లీ ఎఫెక్ట్ అవర్ ఎక్స్‌పీరియన్స్ కదా! అంటే ఫస్ట్ పార్ట్‌లో నువ్వన్నట్టు షీ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు రీప్లేస్ చేస్తారు లేదంటే ఆ క్యారెక్టర్‌ని ఎలా ఎండ్ చేస్తారు? ఇలా బోలెడు లూప్ హోల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆళ్ళు అనుకున్న స్టోరీకి ఇప్పుడు ఎండింగ్‌కి మరి తేడా వచ్చేస్తది కదా! సో లెట్స్ సీ. నాకేమనిపిస్తుందంటే ఇంకొక హ్మ్. యాక్టర్స్‌ని తీసుకొస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడది మెయిన్ రోలే. మరీ అంటే ఆవిడ కోసం వెళ్లి సినిమా చూసేంత మెయిన్ రోల్ అయితే కాదు అదే. కదా! యాహ్! నీకు యాహ్! అర్థమవుతుంది కదా! సో హ్మ్. నేను నా పాసిబుల్ దాన్నేమంటారు యాక్ట్రెసెస్ ఎవరనుకున్నానంటే నాకు నంబర్ 1లో అయితే అనుష్క శెట్టి గారు. ఐ మీన్ యాహ్! హ్మ్. అంటే షీ బెస్ట్ విల్ బి బెటర్ సూటెడ్ అదే. అనిపిస్తది. ఆ! ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ పొటెన్షియల్ అండ్ మీకు యాక్సెప్టెన్స్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తుంది కంపారిటివ్‌లీ. హ్మ్. హ్మ్. అండ్ తను కాకుండా అంటే ఇంకా సో అంటే ఇంకోటేంటంటే వై దిస్ హ్యాపెనింగ్? ఏమన్నా స్పిరిట్‌కి ఎలాగయింది? ఇప్పుడు దీనికి ఎలాగవుతుంది? ఇది అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ కదా! అవును. నీకర్థమవుతుందా? ఇండియా సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా వస్తుంది. ఇంకోటేంటంటే కరోనా తర్వాత నాకు తెలిసినంత వరకు ఫస్ట్ 1000 కోట్లు కొట్టిన సినిమా ఇదే యాహ్! అనుకుంటా. అంటే కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత. నీకు 'సలార్' కూడా 700 దగ్గర ఆగిపోయింది కదా! 700 దగ్గర హ్మ్. చిల్లరలో ఆగిపోయింది. సో, టాలీవుడ్ నుంచొచ్చింది దాంట్లో. అంటే ఐ 'జవాన్' మీన్ అయితే అవును. పడింది. టాలీవుడ్ వచ్చింది అట్లా అవును. ఆ! 'జవాను' ఇవన్నున్నాయనుకో అవి ఆ! వాళ్ళు చిన్నోళ్ళు. ఇంకోటేంటంటే ఇప్పుడు నువ్వు ఆ ట్వీట్ గూడా చూస్తే 'కమిట్మెంట్' ఆ కమిట్మెంట్ ఇలా అన్నారు. ఇప్పుడు మనం స్పిరిట్‌కి గూడా ఇదే విన్నాం. ప్రాపర్ సేమ్. కమిట్మెంట్ లేకుండాని ఆ! నేను సో, వై దిస్ హ్యాపెనింగ్ అనేదే నాకు అదే క్యూరియాసిటీగా ఉంది మెయిన్. అంటే ఇప్పుడు నా గెస్ ఏంటంటే ఆవిడ సేమ్ కండిషన్స్ పెట్టుంటారు. నాకు ఇలా 8 అవర్స్ యాహ్! వర్క్ డే కావాలి. ఏదో అంటే ఈ టైమ్‌లో వర్క్ చేయాలని పెట్టుంటారు. వాళ్ళకి ఇప్పుడేంటంటే ఇప్పుడు 'ప్రభాస్' గారి లైనప్ చూస్తే ఒకసారి వరుస పెట్టి సినిమాలున్నాయి. సినిమాల్ని కూడా జగిల్ చేసేస్తున్నాయి. ఇప్పుడు 'హనురాఘవుడు' ఒక పక్క డైరెక్ట్ అవుతున్నాయి. ఇంకో పక్క మధ్య మధ్యలో 'రాజా సాబ్' డాన్స్ షూట్‌లు అయన్నీ అవుతున్నాయి. ఇంకో పక్కన 'స్పిరిట్' ఏమో అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు. ఇప్పుడెప్పుడు స్టార్ట్ అవుద్దో షూట్ తెలీదు. బట్ ఈ ఇయర్‌లో స్టార్ట్ అవుద్ది అంటున్నారు. హ్మ్. 'ప్రభాస్' గారు మాత్రం నెక్స్ట్ ఇయర్‌లో ఇంకోటిది జాయిన్ అవుతారు. ఇంతలోపేమో కొత్త న్యూస్ ఏంటంటే 'ప్రశాంత్ వర్మ'తో కూడా సినిమా ఓకే అయిందని 'ప్రశాంత్ వర్మ' కూడా ఒక రకంగా యాహ్! హింట్ యాహ్! ఇచ్చారన్నమాట. 'రెబెలియస్ ప్రాజెక్ట్' అని చెప్పి తను రీసెంట్ ఇంటర్వ్యూలో. సో 'బ్రహ్మరాక్షస్' ప్రాజెక్ట్ టైటిల్ వింటున్నా. అంటే వర్కింగ్ టైటిల్ అని కూడా వచ్చింది అప్పుడు నేమ్. సో అదొక ప్రాజెక్ట్. వీటన్నిటికంటే వీటన్నిటికి ముందో ఎనకో తెలీదు. 'కల్కి 2', 'సలార్ 2' కూడా ఉంది కదా! 'సలార్ 2' గూడా సో, ఉంది. ఆ! సో లైనప్ బీభత్సంగా ఉంది. సో హ్మ్. అంటే అంటే అంత టైట్ షెడ్యూల్‌లో ఇప్పుడు షీ ఈస్ ది క్రౌడ్ పుల్లర్. దాంట్లో యాహ్! ఆ! డౌట్ లేదు. అంటే 'దీపిక తన కోసం పడుకోన్' చూసి ఆ! వస్తారా అంటే అదే అది ఇప్పుడు చెప్పలేం కదా! హిందీ వోళ్ళు కూడా వస్తారని నమ్మకం లేదు నాకు. తెలుగోళ్ళు యాహ్! పక్కనెట్టు. తెలుగోళ్ళు, సౌతోళ్ళు పక్కనెట్టు. హిందీ వోళ్ళు వాళ్ళ అంటే ఫెమినిస్ట్ డై హార్డ్ ఫ్యాన్‌లు కూడా యాహ్! వస్తారన్న నమ్మకం నాకు లేదు. అంటే ఏ ఆవిడని సినిమా చూడడానికి. అయినా, ఏ సినిమా హ్మ్. అయినా హీరోయిన్‌ని చూసి అంటే ఇప్పుడు హీరో ఓరియెంటెడ్ సినిమాలో హీరోయిన్‌ని చూసి వస్తారనే కాన్సెప్ట్‌లో అంతే. నేనున్నాను. హ్మ్. హ్మ్. అలా రారని నా ఫీలింగ్. ఇప్పుడు 'అరుంధతి' సినిమా తీసుకో. అది సెపరేట్. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు 'కార్తీ' 'లోక' కూడా తీసుకో. రీసెంట్, 'లోక' బెస్ట్ 'లోక' ఎగ్జాంపుల్. ఆ! సో, ఆవిడ వర్క్ ఎథిక్‌లో ప్రాబ్లమ్ ఉందా ఏంటి అనేది మనకు తెలీదు. అది ఇట్ ఈస్ ఎ డిస్కషన్ ఫర్ అనదర్ డే. బట్ ఇట్ ఈస్ ఏంటిది కామన్ అక్కరెన్స్ అంటే రికరెన్స్ అన్నమాట. సో, మేబీ ఇదే న్యూస్ 26 నుంచి కూడా ఎప్పుడైనా వస్తుందా? లేదా యాహ్! చూడాలి మరి. హ్మ్. హ్మ్. అది కూడా అది ఇంకా యాంబిషియస్ అంటే ఇంకా యాంబిషియస్ అనలేం. బట్ అది కూడా ఒక చాలా పెద్ద యాంబిషియస్ ప్రాజెక్ట్. హ్మ్. హాలీవుడ్‌లో లిమిట్ అయ్యారంటున్నారు. ఇంకా హ్మ్. అనౌన్స్‌మెంట్ ఏసింది అంటే అనౌన్స్‌మెంట్ వీడియోలకి అంతంత చేశారు. ఆవిడని కూడా సెపరేట్‌గా అనౌన్స్‌మెంట్ వీడియో పెట్టారు. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే అది ఆల్రెడీ తనతో స్టార్ట్ వర్క్ చేసిన అవ్వలేదు కదా! ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ! అది స్టార్ట్ అవ్వలేదు. ఇదేంటి అంటే ఇది మెయిన్ ప్రాజెక్ట్ కదా! ఇప్పుడు 'కల్కి' అనేది ఒక పార్ట్ అయిపోయింది. షీ కాకుండా షీ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. సో, దానికి తోడు లైక్ లాస్ట్ అంటే పార్ట్ 1లో ఆవిడ ఆవిడ కవరేజ్ కొంచెం తగ్గించి మేనేజ్ చేసేయొచ్చు. హ్మ్. అటు ఇటు కొన్ని సీన్‌ల దగ్గర.
ఇక్కడ అంతా కాంబినేషన్ సీన్స్ కదా! ఇప్పుడు 'ప్రభాస్' దగ్గరే ఉన్నాడు తను. హ్మ్. ఇప్పుడు తను తీసుకెళ్ళి కాంప్లెక్స్‌లోకి ఇస్తే 'కమల్ హాసన్‌తో' సీన్ వచ్చే ఛాన్స్ ఉంది. యాహ్! ఆ! కాంప్లెక్స్‌కి ఇవ్వకుండా మధ్యలో ఆపేస్తే మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారితో ఉండే ఛాన్స్ ఉంది. సో, ఇలాగ పెద్ద పెద్ద క్యారెక్టర్స్‌తో ఉండే సీన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా పెద్ద యాక్టర్సే పెద్ద ఇది. వాళ్ళ డేట్‌లు దొరకడం కూడా కష్టం. సో, వీళ్ళందరి డేట్‌లు కుదిరినప్పుడు నేను రావడానికి అవ్వదు అన్నారనుకో, నీకు అర్థమవుతుంది కదా! హ్మ్. సో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో, మైట్ బి దే ఆర్ ట్రైయింగ్ టు గో విత్ అనదర్ యాక్ట్రెస్. ఐ థింక్ దే కెన్ ఫైండ్ ఇప్పుడు చూడు, 'నాగేశ్వరన్' కెన్ ఫైండ్ అన్ యాక్ట్రెస్ అనుకుంటున్నాను. బట్ యాహ్! ఆ! విల్ ఇట్ డెలివర్ ది సేమ్ ఇంపాక్ట్ అనేది మనం మూవీ చూసాక చెప్పలేం. వాట్ ఆర్ యువర్ కామెంట్స్? అంటే యాహ్! ఎందుకిలా జరుగుతుంది అన్నది ఏంటి మీకేమైనా తెలిస్తే ప్లీజ్ లెట్ us know ఇన్ ది కామెంట్స్. అండ్ మీ 26లో కూడా ఇలానే జరుగుతుందంటారని కూడా చెప్పండి. వీఆర్ హ్మ్. డెఫినెట్లీ ఈగర్ టు నో.